పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఈ ఒక్క డైలాగ్తో పుష్ప ఎలాంటోడో మనకు అర్థమవుతుంది. కానీ సినిమా మొత్తం చూశాక నాకైతే పుష్ప క్యారెక్టరైజేషన్లో ఫైర్ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీతో పాటు ఇంటర్నల్గా ఒక ఫ్లవర్ లాంటి సున్నితమైన సెన్సిటివ్ సైడ్ కూడా ఉన్నట్టు అనిపించింది. సో మూవీ లవర్స్, మాస్ హీరోలా కనిపించే యాంటీ హీరో పుష్ప పాత్రలో ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బేసిక్ లెవెల్లో మాట్లాడుకుంటే, ఒక సినిమాలో రైటర్ హీరో క్యారెక్టర్ని బాగా రాశాడు అని చెప్పడానికి మెయిన్ పారామీటర్ ఏంటంటే, ఆ సినిమాని చూసేటప్పుడు ఆడియన్స్గా మనం హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వాలి, ఆ హీరో జర్నీని మనం కూడా ఫాలో అవ్వాలి. దీనికి రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేసే ఎలిమెంట్ ఇంటెన్షన్ అండ్ ఆబ్స్టికల్ అనుకోవచ్చు. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే హీరోకి స్టోరీలో ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యానికి ఒక అడ్డంకి ఉంటుంది. ఆస్కర్ విన్నింగ్ హాలీవుడ్ రైటర్ ఆరన్ సార్కిన్ రైటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఇంటెన్షన్ అండ్ ఆబ్స్టికల్ అనే అనాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇదే ఆడియన్స్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. సరే, ఇక మన పుష్ప క్యారెక్టర్ని తీసుకుంటే, ఈ పాత్రలో ఇంటెన్షన్ అండ్ ఆబ్స్టికల్ అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇలా 2 లెవెల్స్లో పనిచేస్తాయి. సుకుమార్ గారి రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ మిగిలిన మెయిన్ స్ట్రీమ్ కథల్లో ఎందుకు స్టాండ్అవుట్ అవుతుందంటే, హీరో క్యారెక్టర్లో డెప్త్ ఉంటుంది, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్కి మాస్ మసాలా ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి కథని, క్యారెక్టరైజేషన్ని చూసినటువంటి సాటిస్ఫాక్షన్ కూడా కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పుష్ప క్యారెక్టర్లో ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా చాలా లేయర్స్ ఉంటాయి. సపోజ్ మూవీలో పుష్పకి ఎక్స్టర్నల్ గోల్ ఏంటంటే ఎర్రచందనం బిజినెస్లో కింగ్ అవ్వాలి, ఒకటి కింద పనిచేయకుండా కావాల్సినంత డబ్బు సంపాదించాలి. కానీ ఇది మనకి పైకి కనిపించే ఒక ఎక్స్టర్నల్ గోల్. ఇంటర్నల్గా మాత్రం పుష్ప ఇంటెన్షన్ తన ఐడెంటిటీని కాపాడుకోవడం, వాళ్ళ నాన్న చావుతో కోల్పోయినటువంటి తన ఐడెంటిటీని, మర్యాదని మళ్ళీ తిరిగి పొందడం పుష్పకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇంటెన్షన్. అందుకే సినిమాలో పుష్ప ఒక్కో మెట్టు ఎక్కుతూ సిండికేట్కి లీడర్గా మారే జర్నీతో పాటు ప్యారలల్గా ఇంకోవైపు తన ఐడెంటిటీని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకునే సీన్లు కూడా కనిపిస్తాయి. సపోజ్ మొదటిసారి పోలీసులకు దొరికిపోయే సీన్లో పుష్పాని కట్టేసి ఎంత కొట్టినా సరే మొహం మీద నవ్వు మాత్రం అలాగే ఉంటుంది. కానీ నీ ఇంటి పేరు ఏంటి అని అడిగినప్పుడు మాత్రం కోపం వస్తుంది. అంటే పుష్ప తన శరీరం మీద ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటాడు, కానీ అవమానిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడు. తర్వాత మరో సీన్లో పుష్ప సరుకు దాచిపెట్టి 5 లక్షలు సంపాదించి కారు కొంటాడు. ఆ కారులో వాళ్ళ అమ్మని ఎక్కించుకుని వాళ్ళ అన్నయ్య ఇంటి ముందుకెళ్ళి రౌండ్స్ వేస్తాడు. ఇలా సినిమాలో పుష్ప క్యారెక్టర్ని ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా 2 లేయర్స్తో రాయడం సుకుమార్ గారి స్పెషాలిటీ అనుకోవాలి. అలాగే ఈ పుష్ప గోల్స్ అండ్ ఇంటెన్షన్స్ అన్నీ కూడా మెయిన్గా స్టోరీ థీమ్ నుండే పుట్టుకొస్తాయి. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీ. ఇక సినిమాలో ఆబ్స్టకిల్ అంటే పుష్ప లక్ష్యానికి అడ్డొచ్చే విలన్స్ గురించి మాట్లాడుకుంటే చాలామందే ఉన్నారు. కానీ సుకుమార్ గారి రైటింగ్ ఎక్కడ స్టాండ్అవుట్ అవుతుందంటే, విలన్స్లో కూడా కొంతమంది ఎక్స్టర్నల్గా పుష్పాని అడ్డుకునే వాళ్ళు ఉంటే, ఇంకొంతమంది ఇంటర్నల్గా అడ్డుకుంటూ ఉంటారు. సపోజ్ కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలరెడ్డి, మంగళం సీను వీళ్ళంతా కూడా పుష్ప సిండికేట్లో సొంతంగా ఎదగకుండా అడ్డుకుంటారు. కానీ ఇంటర్నల్గా అంటే ఎమోషన్ పరంగా పుష్ప ఐడెంటిటీని క్వశ్చన్ చేసి అవమానించి బాధ పెట్టేవాళ్ళు తన అన్న మోహన్, అలాగే డిఎస్పి బన్వర్ సింగ్ షెకావత్. వీళ్ళిద్దరిలోనూ బన్వర్ సింగ్ మాత్రం పుష్ప బిజినెస్ని, అలాగే ఎమోషన్ని, ఈ రెండింటిని దెబ్బతీస్తాడు. అంటే మిగిలిన విలన్స్ అందరూ ఒకే ఆస్పెక్ట్లో పుష్పకి అడ్డంకుల్ని క్రియేట్ చేస్తే, బన్వర్ సింగ్ షెకావత్ మాత్రం ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా పుష్పాని హట్ చేస్తాడు, అడ్డుకుంటాడు. అందుకే క్లైమాక్స్లో పుష్ప ఆ రేంజ్లో రియాక్ట్ అవుతాడు. ఈ బన్వర్ సింగ్ క్యారెక్టర్ని ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ ఖచ్చితంగా పార్ట్ 2లో విలన్లో కూడా డిఫరెంట్ లేయర్స్ని, డెప్త్ని చూసే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తోంది. ఇలా పుష్ప సినిమాలో రైటింగ్ని స్పెషల్గా ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, కమర్షియల్ సినిమా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా, స్టోరీలోనూ క్యారెక్టరైజేషన్లోనూ మంచి లేయర్స్ని, డీటెయిల్స్ని పెట్టడం అనేది చాలా తక్కువ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకే పుష్పరాజ్లో రొటీన్ మాస్ హీరోని మించి డెప్త్ అండ్ డీటెయిలింగ్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే పుష్ప క్యారెక్టర్ ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అడిగితే, చాలామంది అతని యాటిట్యూడ్ బాగుంటుంది అంటారు. ఈ పర్టికులర్ యాటిట్యూడ్కి, అవుట్లుక్కి రీజన్స్ ఏంటి అనేది ఫిజికల్ అండ్ సైకలాజికల్ లెవెల్లో మనం అనలైజ్ చేయొచ్చు. పుష్ప పాత్రలో ఉన్న ఫిజికల్ మ్యానరిజమ్స్ విషయానికి వస్తే మెయిన్గా మనం 3 క్వాలిటీస్ని గమనించవచ్చు.
కాలు మీద కాలేసుకుని కూర్చోవడం, గడ్డం కింద చేయబెట్టి తగ్గేదే లేదు అనుకోవడం, భుజం పైకెత్తి నడవడం, ఈ 3 మేనరిజమ్స్ జస్ట్ ఏదో హీరోయిజంని చూపించడానికి మాత్రమే వాడుకోలేదు. హీరోయిజంతో పాటు పుష్ప ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ని కూడా ఈ ఫిజికల్ ఫీచర్స్ అనేవి హైలైట్ చేస్తాయి. సపోజ్ సినిమాలో కాలు మీద కాలేసుకుని కూర్చునేది పుష్ప కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని, అలాగే ఎవడి కింద తల వంచుకోడు అనే పట్టుదలని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే గడ్డం కింద చేయి పెట్టుకుని డైలాగ్ చెప్పే సీన్స్లో పుష్ప తన మైండ్లో ఏదో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు అన్నట్టు ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్తాడు. అలాగే సినిమాలో పుష్పకుండే మరో మేజర్ ఫిజికల్ ఫీచర్ ఏంటంటే తన భుజాన్ని కొంచెం పైకెత్తి నడుస్తాడు. దీనికి లాజికల్ రీజన్ ఏంటో తెలియదు, కానీ మీరు గమనించుంటే మొదటిసారి పుష్ప చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యే సీన్లో ఈ భుజాన్ని పైకెత్తే షాట్ కనిపిస్తుంది. అంతకు ముందు వరకు నార్మల్గానే ఉంటాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య నీకు ఇంటి పేరు లేదు అని ఏడిపించే సీన్లో ఆటోమేటిక్గా భుజాన్ని పైకి లేపుతాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఈ భుజం పైకి ఉండడం అనేది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ ఫీచర్ అని. అలాగే యాటిట్యూడ్ పరంగా మాట్లాడుకుంటే పుష్ప సైకాలజీలో మెయిన్గా 3 క్వాలిటీస్ కనిపిస్తాయి. వీటి గురించి మాట్లాడే ముందు ఆరన్ సార్కిన్ చెప్పినటువంటి మరో మాటను గుర్తు చేసుకుందాం. అదేంటంటే వాట్ యువర్ క్యారెక్టర్ డస్ రివీల్స్ హూ దే ఆర్, వాట్ దే సే రివీల్స్ హూ దే సీ దెమ్సెల్వ్స్ యాజ్. అంటే ఒక పాత్ర చెప్పే మాటలు, చేసే పనులు ఈ 2 ఆ పాత్ర ఎలాంటిదో, అలాగే తనని తాను ఎలా చూసుకుంటున్నాడో కూడా రివీల్ చేస్తాయి. సో పుష్ప చేసే పనులు, మాట్లాడే మాటలు ఆడియన్స్కి అతని సైకాలజీ ఎలాంటిదో కూడా కన్వే చేస్తాయి. అందులో మొదటిది హీ ఈజ్ ఫియర్లెస్. పుష్ప సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి సీన్లోనూ కామన్గా కనిపించే క్వాలిటీ ఏంటంటే పుష్ప ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అస్సలు భయపడ్డావు. సరుకు దొరికిపోయే స్టేజ్లోకి వచ్చినా, పోలీసులు పట్టుకుని కొట్టినా, కొండారెడ్డికి డైరెక్ట్గా సలహా ఇవ్వాల్సి వచ్చినా, చావు దగ్గర వరకు వెళ్ళొచ్చినా, ఇలా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ పుష్ప మొహంలో మాత్రం భయం అనేది అస్సలు కనిపించదు. మామూలుగా మాస్ హీరోలందరిలోనూ ఇలా భయం లేకపోవడం అనేది కామన్గా కనిపించే క్వాలిటీయే. కాకపోతే పుష్ప క్యారెక్టర్లో ఈ ఫియర్లెస్ నేచర్ అనేది చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి అవమానం నుండి పుట్టింది. సో ఈ క్వాలిటీకి ఇంటర్నల్ సైకలాజికల్ యాంగిల్ కూడా ఉంటుంది. అందుకే పైకి చూడడానికి పుష్ప యాటిట్యూడ్ ఫియర్లెస్గానే ఉంటుంది, కానీ ఆ యాటిట్యూడ్ వెనకాల సున్నితమైన మనసు కూడా ఉంటుంది. సపోజ్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నిచ్చినటువంటి గొలుసును లాక్కున్నప్పుడు ధైర్యంగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. తర్వాత పెద్ద అయ్యాక ఆ ఇన్సిడెంట్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అంటే ఫైర్ లాంటి పవర్ఫుల్ ప్రెజెన్స్తో పాటు ఫ్లవర్ లాంటి ఒక సున్నితమైన మనసు కూడా ఉంటుంది పుష్పకి. క్యారెక్టరైజేషన్లో ఉండే ఈ కాంట్రాస్ట్ ఎమోషన్సే పుష్పని నార్మల్ మసాలా మూవీస్లో సపరేట్గా స్టాండౌట్ అయ్యేలా చేశాయి. ఇక రెండోది హీ ఈజ్ అంబిషియస్. లైఫ్లో ఏదైనా గట్టిగా సాధించాలి అనే అంబిషన్ అందరికీ ఉంటుంది, కానీ దానికోసం పనిచేసే వాళ్ళు, రిస్క్ తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ సినిమాలో పుష్ప అయితే ప్రతి పాయింట్లోనూ రిస్క్ తీసుకుంటూనే ఉంటాడు. స్టార్టింగ్లో సరుకు వదిలేసి అందరూ పారిపోబోతుంటే తాను మాత్రం లారీని తప్పించి కొండారెడ్డి దృష్టిలో పడతాడు. అలాగే రోజుకి 1000 రూపాయల కూల్ డబ్బులకు పనిచేసే పుష్ప సడన్గా 5 లక్షలు వస్తే కూల్ నా కొడుక అని అవమానించిన జాలరెడ్డి నోరు మూయించడానికి ఆ 5 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మరోసారి రిస్క్ తీసుకుని డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు 4% ఇవ్వమని చెప్పి కొండారెడ్డితో కలిసి పార్ట్నర్ అవుతాడు. అంటే పుష్ప ఒక అంబిషన్ని పెట్టుకుని సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూలోడ్గా మిగిలిపోకూడదు అని చెప్పి తనని తాను ఓనర్ లాగా ట్రీట్ చేసుకుంటాడు. కూలోడ్ లాగా మారడం, ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్గా సిండికేట్ లీడర్ అవడం, ఇదంతా కూడా పుష్పకుండే అంబిషియస్ నేచర్ వల్లే సాధ్యపడింది. మళ్ళీ ఇంటర్నల్గా ఈ క్వాలిటీకి మోటివేషన్ కూడా తన లైఫ్లో చూసినటువంటి అవమానాలు, అరాచకాల నుండే పుట్టింది. తర్వాత మూడోది హీ ఈజ్ అనపాలజెటిక్. బేసిక్గా పుష్ప చేసే పనులు మోస్ట్లీ ఇల్లీగల్ అండ్ సమాజంలో మొరాలిటీకి దూరంగా ఉంటాయి. కానీ పుష్ప మాత్రం ఎప్పుడూ తనని తాను తక్కువ చేసుకోడు, చేసే పనికి నామోషి ఫీల్ అవడు. బేసిక్గా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఈ పుష్ప సినిమాలోని వన్ మేజర్ థీమ్ అని చెప్పాలి. అందుకే పాటల్లోనూ డైలాగ్స్లోనూ సమాజంలో మనిషి మనుగడ గురించి కొన్ని లైన్స్ ఉంటాయి. అందుకే ఒక సీన్లో పుష్ప పోలీస్తో అంటాడు, ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది, నాకు గొడ్డలిచ్చింది, ఎవడి యుద్ధం వాడిదే అని. సో పుష్ప తాను ఎప్పుడూ తప్పు చేస్తున్నాడు అని ఫీల్ అవడో, తనకి సొసైటీ నుండి, సిండికేట్ నుండి, తన స్టెప్ బ్రదర్ నుండి రావాల్సింది తీసుకునే వరకు వదలను అంటాడు. అందుకే మిల్లులో పనిచేసేటప్పుడు ఓనర్ వస్తే లేచి నుంచోడు. అలాగే కొండారెడ్డిని మొదటిసారి కలిసినప్పుడు కూడా కుర్చీలో కూర్చుంటే మళ్ళీ అందరితో పాటు లెగాలి అని చెప్పి అలాగే నుంచుని ఉంటాడు.
సో పుష్ప ఈజ్ ట్రూలీ అన్అపాలజెటిక్ క్యారెక్టర్. ఇక చివరిగా ఈ పుష్ప క్యారెక్టర్లో మూవీ లవర్స్ అండ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ గమనించాల్సింది, పుష్ప హీరో కాదు, యాంటీ హీరో. అంటే ఇక్కడ పుష్ప పేరుకి హీరో అయినా సరే చేసే పనులు, మోటివేషన్స్ మంచి చెడుకి మధ్య ఉండే గ్రే జోన్లో ఉంటాయి. ఇప్పుడు అసలు పుష్ప యాంటీ హీరో అనడానికి 5 కారణాలు చెప్తాను. ముందుగా నెంబర్ 1, హీ మేక్స్ సెల్ఫిష్ డెసిషన్స్ అండ్ డోంట్ కేర్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్. ఆల్మోస్ట్ ప్రతిసారి పుష్ప చేసే పనులు, తీసుకునే రిస్కులు అన్నీ కూడా సెల్ఫిష్గానే ఉంటాయి. ఇక్కడ మనకి సుకుమార్ గారి సిగ్నేచర్ స్టైల్ కనిపిస్తుంది. ఆయన హీరోల్లో గ్రే షేడ్స్ ఉంటాయి అని మనందరికీ తెలిసిందే. సో పుష్ప కూడా సెల్ఫిష్గానే ఉంటాడు. కానీ యాంటీ హీరో అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తీసుకునే డెసిషన్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ గురించి అస్సలు ఆలోచించడు. అంటే సపోజ్ తన మదర్ కానీ, ప్రేమించినటువంటి శ్రీవల్లి కానీ ఎలా సఫర్ అవుతారు అనే ఆలోచన పుష్ప చేసే పనుల్లో కనిపించదు. తర్వాత రెండోది, హీ ఫైట్స్ ఫర్ ఏ గోల్ బట్ హిజ్ మెథడ్స్ ఆర్ క్వశ్చనబుల్. ఆడియన్స్గా మనందరం పుష్ప క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడానికి ఇందాక చెప్పిన ఫియర్లెస్, అంబిషియస్ అండ్ అన్అపాలజెటిక్ నేచర్స్ రీజన్స్ అవుతాయి. పుష్ప గోల్ ఓరియంటెడ్గానే ఉంటాడు. కానీ ఆ గోల్ని రీచ్ అయ్యే పద్ధతులు, ప్రాసెస్ మాత్రం సొసైటీలో ఉండే రూల్స్ని ఫాలో అవ్వవు. ఇదే యాంటీ హీరో క్యారెక్టరైజేషన్కి ఎగ్జాంపుల్. తర్వాత మూడోది, హీ రెబల్స్ అగెనెస్ట్ అథారిటీ అండ్ సొసైటీ. పుష్పని యాంటీ హీరో అని చెప్పడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనాలి. సొసైటీ రూల్స్కి, అథారిటీకి పుష్ప ఎప్పుడూ తల వంచడు. ఏం చేయాలో, ఎలా చేయాలో వేరే వాళ్ళతో చెప్పించుకోవడం, ఒకరి కింద పనిచేయడం పుష్పకి అస్సలు నచ్చదు. ఒక రకంగా చూస్తే లోకానికి ఎదురీదే క్యారెక్టర్ పుష్ప. సో పుష్ప ఈ లోకాన్ని క్రూరమైందిగా చూస్తాడు, ఒక రెబల్ లాగా ఎదురెళ్తాడు. నెక్స్ట్ నెంబర్ 4, హీ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బట్ సమ్ టైమ్స్. ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. యాంటీ హీరోల్లో కూడా ఇంటర్నల్గా చాలా పెయిన్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్లు వాళ్ళ కోపాన్ని, బాధని చూపించే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ చూశాక పుష్పరాజ్ తన పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అని అర్థమవుతుంది. అందుకే చేతిలో గన్ పెట్టి కాల్చుకుంటాడు, ఆ బ్లడ్తో తన ఐడెంటిటీని చూపిస్తాడు. సో ఈ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ అనేది పుష్పని యాంటీ హీరో చేసింది. ఫైనల్గా నెంబర్ 5, హీ హ్యాస్ ట్రామా అండ్ ట్రబుల్డ్ చైల్డ్హుడ్. యాంటీ హీరో బిహేవియర్ చాలా వరకు చిన్నతనంలో జరిగినటువంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ల వల్ల స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే లైన్స్లో పుష్ప కూడా చిన్నప్పుడు చాలా అవమానాలను ఎదుర్కొంటాడు. తన ఫాదర్ చావు కూడా సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ట్రామానే పుష్ప క్యారెక్టర్ని బిల్డ్ చేసిందని చెప్పొచ్చు. చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మకి, పుష్పకి ఎవ్వరూ కూడా మర్యాద ఇవ్వరు, ఇంకా ఎదురు అవమానిస్తారు. అందుకే మీరు గమనిస్తే సినిమాలో పుష్ప కూడా అవతలోడికి మర్యాద ఇవ్వాలి అనుకోడు. సిచ్యువేషన్ వస్తే తగ్గేదేలే అంటాడు, కానీ ఎప్పుడూ తల వంచడు. ఫైనల్గా ఈ పుష్ప సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అని అడిగితే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడ్రన్ మసాలా తెలుగు గ్యాంగ్స్టర్ మూవీస్ అని చెప్తాను. ఎందుకంటే పుష్పరాజ్ అనే కూలోడు అండర్ డాగ్ నుండి మాఫియా డాన్ లాగా మారే జర్నీని మాస్ మూమెంట్స్తో పాటు ఎమోషన్తో, ఎంపతితో నేరేట్ చేసి సుకుమార్ గారు ఆడియన్స్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించారు. పుష్ప పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వేర్ ఈజ్ పుష్ప వీడియో హింట్ ఇచ్చింది. సో ఒక మూవీ లవర్గా నేనైతే పుష్ప 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీకు ఈ పుష్ప 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఫిల్మీ గీక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.